మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో మీ అందరికీ పునరుద్ధాన ఆరాధన కూడి వచ్చిన అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 20వ వాక్య భాగం చదువుకుందాం. ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడెల్లా అతని జ్ఞాపకమును నన్ను విడువకు ఉన్నది. అతని గూర్చి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది. తప్పక నేను అతనిని కరుణింతును. యెహోవా వాక్కు ఇదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన ఈ లేఖన భాగంలో ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎఫ్రాయిమును దేవుడు ఎంతగానో ప్రేమించాడు. ఇంతకీ అసలు ఎఫ్రాయిము ఎవరు? ఎఫ్రాయిముని గురించి మనం ఆలోచన చేస్తే, ఎఫ్రాయిము యోసేపు యొక్క రెండవ కుమారుడు. కనుక యోసేపునకు ఐగుప్తు దేశంలో పుట్టినటువంటి ఈ రెండవ కుమారుడే ఎఫ్రాయిము. ఎఫ్రాయిము పుట్టినప్పుడు యోసేపు యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, చాలా విస్తరించి అభివృద్ధి పొంది ఆశీర్వదించబడ్డాడు. తనకు కలిగిన వేదన, బాధలు, కష్టాలన్నీ తొలగిపోయి ఆశీర్వాదకరంగా ఉన్నాడు యోసేపు. అందుకని నాకు దేవుడు ఒక మంచి కుమారుని ఇచ్చాడని యోసేపు తన కుమారుడైన రెండవ కుమారునికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు. ఎఫ్రాయిము అనగా అభివృద్ధి అని అర్థం. ఎఫ్రాయిము అనగా రెండంతల ఆశీర్వాదం అని అర్థం. కనుక ఇప్పుడు ఎఫ్రాయిము పుట్టుట ద్వారా యోసేపు యొక్క పరిస్థితి, స్థితిగతులు మార్చబడ్డాయి. ఎఫ్రాయిమును దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. యోసేపు దేవుణ్ణి ప్రేమించాడు. దేవుడేమో యోసేపుకు పుట్టినటువంటి రెండవ కుమారుడైన ఎఫ్రాయిమును అధికముగా ప్రేమిస్తున్నాడు. ఎఫ్రాయిముని గురించి దేవునికి ఎంతో భారం ఉంది మనస్సులో. ఎఫ్రాయిముని గురించి దేవుడు ఎంతగానో తలంచుకుంటున్నాడు. ఎఫ్రాయిముని గురించి దేవునికి చాలా పెద్ద ప్రణాళిక ఉంది. ఎఫ్రాయిమును దేవుడు ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. ఎందుకని అక్కడ రాస్తున్నా చూడండి. నా ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను విడువకున్నది. నిత్యము దేవుని జ్ఞాపకాల్లో ఎవరున్నారట? ఎఫ్రాయిము ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా అతని గురించి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది అని దేవుడు మాట్లాడుతున్నాడు. అనగా దేవుని హృదయములో ఎంతో వేదన. ఎవరిని గురించిన వేదన? ఎఫ్రాయిముని గురించిన వేదన దేవుని యొక్క గర్భములో, దేవుని యొక్క గుండెల్లో ఉంది. ఎందుకు దేవుడు ఎఫ్రాయిముని గురించి అంత బాధపడాలి? ఎందుకు దేవుడు ఎఫ్రాయిముని అంతగా ప్రేమించాడు? ఎందుకు దేవుడు ఎఫ్రాయిముని గురించి అంతగా ఆలోచన చేస్తున్నాడు? అసలు ఏముంది ఎఫ్రాయిము జీవితంలో? మనం గమనించినట్లయితే ఎఫ్రాయిముని దేవుడు చిన్నప్పటి నుండి ప్రేమిస్తున్నాడట. ఎప్పటి నుండి? అల్లరి చేయనకూడదు. ఎఫ్రాయిముని దేవుడు చిన్నప్పటి నుండి ప్రేమిస్తున్నాడంట. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి హోషేయ గ్రంథాన్ని మనం కనుక పరిశీలన చేస్తున్నట్లయితే, హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఎఫ్రాయిమును చేయి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే, వారిని కౌగలించుకున్న వాడను నేనే,
వారిని స్వస్థపరిచాను. ఆ సంగతి వారి మనస్సునకు పట్టలేదు. చాలు. చూసారండి, ఇక్కడ దేవుడు ఎఫ్రాయిమును గురించి ఎంతగా ఆలోచన చేస్తున్నాడో. ఎఫ్రాయిమును చేయి పట్టుకుని నడక నేర్పించాడట. అంటే ఎలా నడవాలో, ఏ మార్గం నడవాలో, ఏ దారిలో వెళ్ళాలో ఎఫ్రాయిమునకు దేవుడు నడక నేర్పించాడు. చిన్నప్పటి నుండి తల్లి తన కౌగిటిలో పెంచుకొని, తన కౌగిటిలో ఉంచుకొని, తల్లి లాలించినట్లుగా, తండ్రి పోషించినట్లుగా, తల్లి చేయి పట్టుకొని, వేలు పట్టుకొని, కొడుకు చేతి పట్టుకుని నడక నేర్పించినట్లుగా దేవుడు ఎఫ్రాయిమునకు నడక నేర్పించాడు. అంత మాత్రమే కాకుండా అక్కడ అంటున్నాడు, నిన్ను కౌగిలించుకున్నవాడను నేనే, నిన్ను ఎత్తుకున్నవాడను నేనే, నిన్ను హత్తుకున్నవాడను నేనే, నిన్ను స్వస్థపరిచిన వాడను నేనే. ఇంతగా ప్రేమించి, ఇంతగా హెచ్చించి, ఇంతగా ఆత్మీయ స్థితిలో అభివృద్ధి పరిచి, ఇంతగా దేవుని కనుదృష్టి ఉంచినటువంటి ఎఫ్రాయిము దేవుని ప్రేమలో నుండి తొలగిపోయి, దేవుని మనస్సులో నుండి తొలగిపోయి, దేవుని యొక్క కౌగిటిలో నుండి తొలగిపోయి దేవునికి విరోధంగా మాట్లాడుతున్నాడు, దేవునికి విరోధంగా జీవిస్తున్నాడు, దేవునికి విరోధంగా జీవిస్తున్నాడు. అందుకే ప్రభు అంటున్నాడు, ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ అని మాట్లాడుతూ మరలా ఒక్కసారి ఆ వాక్య భాగంలోకి వెళదాం. అక్కడ ఏమంటున్నాడు, నేను అతని గురించి మాట్లాడినప్పుడల్లా నా కడుపులో చాలా వేదనగా ఉంది, అయినను నేను అతనిని కరుణిస్తాను. చూడండి, ఎంతగా గాయాలు రేపుతున్నా, ఎంతగా దేవునికి వేదన కలుగ చేస్తున్నా, ఎంతగా దేవునికి కడుపులో బాధ కలుగ చేస్తున్నా, ఎంతగా దేవుని మనస్సులకు ఇబ్బంది క్షోభ కలుగ చేస్తున్నా, గాయాలు రేపుతున్న ప్రభు ఇంకా ఏమంటున్నాడు, తప్పక నేను కరుణిస్తాను, తప్పక నేను కరుణిస్తాను. ఎందుకని కరుణిస్తానంటున్నాడు? ఆయన కరుణగల వాత్సల్యం గల దేవుడు, ఆయన కరుణ కలిగిన దేవుడు. ఏ దేవుడు అండి? కరుణగల దేవుడు. క్రొత్త నిబంధనలో, పాత నిబంధనలో ఎఫ్రాయిమును చూస్తున్నాం. క్రొత్త నిబంధన ఎఫ్రాయిము కూడా ఉన్నాడు. కొత్త నిబంధన ఎఫ్రాయిము ఎవరో తెలుసునా? దేవుని చేత ఆశీర్వదించబడిన వాడు, దేవుని చేత నడక నేర్చుకున్నవాడు, దేవుని కౌగిలిలో పెంచబడినవాడు, దేవుని కౌగిలిలో ఉన్నవాడు. చిన్ననాటి నుండి దేవుని యొక్క కనుచూపుల పరిధిలో ఎదుగుచున్న ఆత్మీయ ఎఫ్రాయిము ఉన్నాడు. ఎవరా ఎఫ్రాయిము? చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మీకు తెలియజేస్తాను. దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తుని తన సొంత రక్షకునిగా అంగీకరించి కృప ద్వారా, దేని ద్వారా అండి? కృప ద్వారా. కృప ద్వారా. పాత నిబంధనలో కృప లేదు, పాత నిబంధనలో కృప రాలేదు. పాత నిబంధనలో ఏముంది? కనికరం, కరుణ, వాత్సల్యత, దయ, ఇవి మాత్రమే ఉన్నాయి పాత నిబంధనలో. కానీ క్రొత్త నిబంధనలో ఏముంది? కృప. ఈ కృప మనల్ని ఏం చేసింది? ఉచితముగా యేసునందు విశ్వాసము ద్వారా మనం రక్షించింది. ఇప్పుడు క్రీస్తులోనికి రక్షించబడి మనం ఎవరము? నూతన ఎఫ్రాయిములము. దేవునికి స్తోత్రం. నూతన ఎఫ్రాయిము, క్రొత్త నిబంధన ఎఫ్రాయిము. పాత నిబంధన ఎఫ్రాయిము వేరు, క్రొత్త నిబంధన ఎఫ్రాయిము వేరు. క్రొత్త నిబంధన ఎఫ్రాయిముపై దేవుడు ఒక నిత్య నిబంధన చేశాడు, ఒక నూతన నిబంధన చేశాడు. ఆ నిబంధన పాత నిబంధన వంటిది కాదు, అది రక్త నిబంధన. ఏ నిబంధన అది? రక్త నిబంధన. చూడండి, పాత నిబంధనలో ఎఫ్రాయిము చాలా దేవునికి విరోధంగా జీవిస్తూ దేవుని మనస్సుని గాయపరుస్తూ వచ్చాడు. కానీ క్రొత్త నిబంధనలో నూతనముగా మనం బాప్తిసం పొందిన మనందరి జీవితాల్లో పరిశుద్ధాత్మను ముద్ర వేసి మనము ఆయనకు ప్రత్యేకమైన జనముగా, ఆయనకు ప్రత్యేకమైనటువంటి ప్రజలముగా దేవుడు మనల్ని మార్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నూతన నిబంధన జనులం, నూతన నిబంధన ఎఫ్రాయిములో మనమందరము కూడా. కనుక నిశ్చయముగా దేవుడు ఏమంటున్నాడు? నేను మీ మధ్యకు వచ్చి కృప చూపిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. నిశ్చయముగా మన మధ్యలోనికి ప్రభు వచ్చి ఈ నూతన నిబంధన
ఎఫ్రాయిములతో దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఏంటి ఆ వాగ్దానం? నేను నిన్ను కరుణిస్తాను. ఎఫ్రాయిముతో చెప్తున్న మాట, నేను నిన్ను కరుణిస్తాను. ఎఫ్రాయిము పాత నిబంధనల యొక్క ఎఫ్రాయిము జీవితం ఎలా మార్చబడింది, ఏ విధముగా మార్చబడింది మనం చూసినట్లయితే హోషేయ గ్రంథము, టూకీగా కొన్ని విషయాలు తెలుసుకుని ముందుకు వెళదాం. హోషేయ గ్రంథము 7వ అధ్యాయము 8వ వాక్య భాగాన్ని చదువుకుందాం. ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయెను. ఎవరితో కలిసిపోయాడండి? అన్యజనులతో కలిసిపోయెను. ఎఫ్రాయిము ఎవడును త్రిప్పివేయని అప్పము వంటి వాడాయను. చూసారండి, ఎఫ్రాయిము ఎలా మారిపోయాడంట? ఒక ప్రక్క కాల్చబడ్డాడు, మరొక ప్రక్క కాల్చబడకుండా పచ్చి పచ్చిగా ఉండిపోయాడు. ఎవడును త్రిప్పివేయని అప్పము వంటి వాడాయను. ఎందుకు? ఒక ప్రక్క కాల్చబడ్డాడు, మరొక ప్రక్క కాల్చబడలేదు. మనము ఏదైనా ఒక దోశ వేసుకున్నప్పుడు దాన్ని 2 పక్కలా కాలుస్తాం. ఒక చపాతీ కాల్చినప్పుడు 2 పక్కలా కాలుస్తాం, అది రుచిగా ఉంటుంది. కానీ ఎఫ్రాయిము ఎవరితో కలిసిపోయాడంట? అన్యులతో కలిసిపోయాడు. అన్యులతో కలిసిపోయి అన్యుల ఆచారాలు నేర్చుకొని అన్యులు నడిచినట్లుగా నడుచుకుంటున్నాడు. ఈ రోజుల్లో చాలా మంది కూడా దేవుని సన్నిధికి వస్తూ బలలో పాలు పొందుతూ పరిశుద్ధ రక్తంలో పాలు పొందుచు ఆ నిత్యమైనటువంటి ప్రభు అయిన నిత్య నిబంధన యేసుక్రీస్తు రక్తంలో పాలు పొందుచూ ఉండి కూడా ఎఫ్రాయిము వలె అన్యజనులతో కలిసిపోతూ, అన్యజనులతో మాట్లాడుతూ, అన్యజనుల వలె జీవిస్తూ, అన్యజనులు వేసినటువంటి ఆ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నారు. దేవుడు నిన్ను బట్టి ఎంతగా దుఃఖపడుతున్నాడు ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేసావా? నువ్వు చేస్తున్న క్రియలను బట్టి, నువ్వు నడిచిన నడతను బట్టి, నువ్వు మాట్లాడుతున్న మాటలను బట్టి, నీ ప్రవర్తన బట్టి దేవుడు ఎంతగా హృదయంలో నొచ్చుకుంటున్నాడో, గాయపరచబడుతున్నాడో ఎప్పుడైనా గ్రహించావా? నీ జీవితంలో నిన్ను దేవుడు పాత నిబంధన ఎఫ్రాయిము వలె చేయలేదు, క్రొత్త నిబంధన ఎఫ్రాయిము వలె దేవుడు నిన్ను మార్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎఫ్రాయిము ఎవడును త్రిప్పివేయని అప్పము వంటి వాడాయనట. అప్పము వంటి వాడాయను. కారణం, ఒక ప్రక్క కాల్చబడ్డాడు కానీ మరొక ప్రక్క కాల్చబడలేదు. నీ జీవితంలో 2 ప్రక్కల నువ్వు కాల్చబడాలి. ఒకటి, శరీరానుసారముగా శ్రమల వలన దేవుడు పెట్టేటువంటి ఆ యొక్క పరీక్షలలో నువ్వు నిలిచి కాల్చబడి దేవునికి మహిమకరంగా మార్చబడాలి. రెండవదిగా, అంతరంగములో ప్రతి భక్తిహీనమైన క్రియలు కాల్చబడాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, వారి సంఘములో అగ్ని రగిలెను, దాని మంట భక్తిహీనతను కాల్చివేసెను. భక్తిహీనమైన క్రియలు, భక్తిహీనమైన మాటలు, భక్తిహీనమైన ప్రవర్తన, భక్తిహీనమైన చూపులు, భక్తిహీనమైన నడవడిక, ప్రతి అంతరంగమందును బాహ్యమందును నువ్వు ప్రభు వంటి వాడు కావాలని ప్రభు ఎంతగానో నిన్ను ప్రేమించి తన రక్తమంతా నీ కొరకు దారబోసి తనకు వెల చెల్లించి నిన్ను కొన్నాడు. నీవు ప్రభు యొక్క సొత్తు. నీ శరీరముతో, నీ దేహముతో, నీ అవయములతో ప్రభువుని మహిమపరచాలి కానీ నీ సొంత ఇష్టమును జరిగించుకోవడానికి దేవుడు నిన్ను రక్షించలేదు. ఎఫ్రాయిము ఒక ప్రక్క కాల్చబడ్డాడు, మరొక ప్రక్క కాల్చబడలేదు. ఒకవేళ నేను అనుకుంటాను శరీర రీతిగా కాల్చబడ్డాడు ఎఫ్రాయిము, కానీ అంతరంగం ముందు కాల్చబడలేదేమో. అందుకే మనసు త్రిప్పివేయబడింది, ఆలోచనలు త్రిప్పివేయబడ్డాయి. ఎవరైతే అంతరంగమందు కాల్చబడలేదో, ఎవరైతే అంతరంగమందు ఉన్న భక్తిహీనత కాల్చబడలేదో, ఎవరి జీవితంలో అయితే అంతరంగమందు పరిపూర్ణతలోనికి రాకుండా భక్తిహీనతను ఇంకా అంతరంగంలో దాచుకున్నారో వారి జీవితాలు ఏదో ఒక రోజున త్రిప్పివేయబడతాయి. సొలొమోను గురించి రాయబడిన మాట ఏంటి తెలుసునా? స్త్రీలు బహుమంది భార్యాతత్వం. స్త్రీలట సొలొమోను యొక్క మనసును త్రిప్పివేశారట. ఎటువైపు త్రిప్పివేశారు? విగ్రహారాధన వైపు త్రిప్పివేశారు. విగ్రహారాధన వైపు త్రిప్పివేశారు. సొలొమోను భార్యల మాట విని విగ్రహాల వైపు తిరిగిపోయి
తన మనసు మార్చుకొని జీవము గల దేవుని విడిచిపెట్టి విగ్రహాల వైపు తిరిగిపోయాడు. చివరికి నిత్య రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. నిత్య రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. విశ్వాసుల వీరుల లిస్టులో సొలొమోను లేడు. సొలొమోను లేడు. ఘోరమైన తప్పిదము చేసి పాపము చేసినటువంటి మరల వారి పాపమును ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుని కనికరాన్ని పొందుకున్న సంసోను నాడు దావీదు మహారాజు ఉన్నారు, కానీ సొలొమోను లేడు. కారణం అని తెలుసునా? మనస్సు త్రిప్పివేయబడింది. అంతరంగములో కాల్చబడలేదు, అంతరంగము దహించబడలేదు. పైన భక్తి ఎప్పటికైనా ప్రమాదమే, పైన ముసుగులు ఎప్పటికైనా ప్రమాదమే, పైన నువ్వు చేస్తున్న నటన భక్తి చాలా ప్రమాదం తీసుకుని వెళుతుంది. నీవు అంతరంగం ముందు భక్తి కలిగి ఉండాలి, అంతరంగం ముందు నిజాయితీ కలిగి ఉండాలి, అంతరంగం ముందు యథార్థత కలిగి ఉండాలి, అంతరంగం ముందు దేవుని భయం కలిగి ఉండాలి, అంతరంగం ముందు దేవుడు చూస్తున్నాడనే విశ్వాస జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి. పైన భక్తి దేవుడు అంగీకరించాడు. మనుషులు పై రూపాన్ని చూస్తున్నారు, దేవుడు అంతరంగాన్ని చూస్తున్నాడు. అంతరంగమందు నువ్వు ఏ మనసులో ఉన్నావో, ఏ మనసుతో ఉన్నావో, ఏ నటనా జీవితాన్ని చేస్తున్నావో పరిపూర్ణుడైన పరిశుద్ధుడైన యేసయ్యకు తెలుసు. ఆయన ఎదుట నువ్వు తప్పించుకోలేవు. నీవు అంతరంగమందు స్థిరమైన మనసు లేకపోతే, అంతరంగమందు నూతన మనసు లేకపోతే, అంతరంగమందు ప్రభు మనసు లేకపోతే, అంతరంగమందు పరిశుద్ధ మనసు లేకపోతే, అంతరంగమందు నీతి ప్రవర్తన లేకపోతే నీవు త్రిప్పివేయబడలేని అప్పము వలె మిగిలిపోతావు. ఒక ప్రక్క కాల్చబడ్డాడంట ఎఫ్రాయిము. మరొక విషయాన్ని కూడా చూడండి. హోషేయ గ్రంథం 7వ అధ్యాయము 11వ వచనం. ఎఫ్రాయిము బుద్ధి లేని పిరికి గుండె గల గువ్వ ఆయను, వారు ఐగుప్తీయులను పిలుచుకొందురు, అష్షూరులు ఎత్తుకుపోవుదురు. ఎఫ్రాయిము ఎలా మార్చబడ్డాడంట? బుద్ధి లేని పిరికి గుండె వంటి వాడయ్యనట. పిరికి గుండె. దేవుని వాక్యం అంటుంది పిరికి గుండెవాడిగా మార్చబడ్డాడంట. ఎవరు? ఎఫ్రాయిము. దేవుని బిడ్డ, నా ముద్దు బిడ్డ, దేవునికి ఇష్టమైన కుమారుడు పిరికి గుండెవాడుగా మార్చబడ్డాడట. ఎందుకు పిరికి వాడయ్యాడో తెలుసునా? అన్యులతో కలిసిపోయి చేయకూడని పనులు చేయడం వలన. దేవుని వాక్యంలో రాయబడింది, నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉంటాడంట. నీతిమంతులు ఎలా ఉంటారంట? సింహము వలె ధైర్యముగా ఉంటారు. ఇప్పుడు ఎఫ్రాయిము జీవితంలో ధైర్యం ఏమైంది? పిరికితనం వచ్చింది. కారణం, నీతిని కోల్పోయాడు, పాపపు భీతిలో పడిపోయాడు. పాపపు భీతి నీకు ధైర్యాన్ని చెడిపివేస్తుంది. నీలో ఉన్న అన్యాయం, అక్రమం నీకు పిరికితనాన్ని ఇస్తుంది. నీలో ఉన్నటువంటి పాపం యొక్క అభద్రత నీకు పిరికితనాన్ని ఇస్తుంది, పిరికితనాన్ని కలుగు చేస్తావు. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారు. ధైర్యముగా ఉండవలసిన ఎఫ్రాయిము ఎలా మార్చబడంట? పిరికి గుండె వలె, పిరికి గుండె గల గువ్వ వలె మార్చబడ్డాడంట. బుద్ధి లేని, అది కూడా బుద్ధి లేని పిరికి గుండె. బుద్ధి లేని జీవితం చేస్తున్నాడు. బుద్ధి కలిగిన జీవితం కాదు, బుద్ధి లేని జీవితం. 5 కన్యకులు బుద్ధి గలవారు పరలోక రాజ్యానికి ఎత్తబడ్డారు. బుద్ధి లేని 5 కన్యకులు విడవబడ్డారు. కారణం ఏంటి? ముందే ప్రభు చెప్పాడు, బుద్ధి గలవారు, బుద్ధి లేనివారు. బుద్ధి గలవారి ప్రవర్తన వేరే ఉంటుంది, బుద్ధి లేని ప్రవర్తన వేరే ఉంటుంది. కనుక ఎవరికి ఇవ్వాల్సిన తీర్పు దేవుడు వారికి ఇస్తాడు. నువ్వు చేసిన దాన్ని బట్టి దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు. ఒక దినం వస్తుంది, అప్పుడు తీర్పులోనికి వస్తావు. నీ శరీరంలో దేవుడు రోగాన్ని పెడతాడు చూడు, ఆ రోగాన్ని తట్టుకోలేక నువ్వు మొరపెడతా చూడు, అప్పుడు దేవుడు నిన్ను చూసి నవ్వుతాడంట. బైబిల్లో ఉందా మాట? నేను నిన్ను పిలువగా నువ్వు వినకపోతివి, నా చెయ్యి చాపినా నువ్వు రాకపోతివి. అయితే మీకు శ్రమ కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు, దుఃఖము కలిగినప్పుడు నేను మిమ్మల్ని చూసి నవ్వెదను అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది.
దేవుని ప్రేమ నీకు అర్థం కాకపోతే ఒకరోజు అర్థం చేసుకునే పరిస్థితి వస్తుంది. కనుక అన్నీ బాగున్నప్పుడే, అన్నీ మంచిగా ఉన్నప్పుడే ప్రభువుని సన్నిధిని చేరి పరిశుద్ధ జీవితం చేయడం మంచిది. వయసు ఉంది కదా, అందం ఉంది కదా, తెలివితేటలు ఉన్నాయి కదా, నన్నెవరులే అడిగేది, నన్నెవరులే ప్రశ్నించేది, నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతికితే పైనున్న దేవుడు చూస్తున్నాడు. తీర్పు తీర్చేవాడు ఆయన. ఆయన చేతిలోంచి ఎవ్వడు, ఏ నరుడు నిన్ను తప్పించలేడు. హల్లెలూయా. మారు మనసుకు తగిన ఫలము ఫలించండి. ఫలించని ఎడల గొడ్డలి చెట్టున వేరున ఉంచబడి నరకబడతావు. జాగ్రత్త, నరకబడతావు. జాగ్రత్త. దేవునికి ఇష్టం లేనిది కొంచెమైన నీలో ఉండడానికి వీలు లేదు. దేవుని మనసెరిగి నువ్వు నడుచుకోవడం నీకు ఆశీర్వాదం, నీకు దీవెన. ఎఫ్రాయిము బుద్ధి లేని మనుషుని వలె మార్చబడ్డాడంట. ఎవడును త్రిప్పివేయలేని అప్పం వలె మార్చబడ్డాడంట. చూడండి, ఇంకా హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం. వారు తిరుగుదురు గాని సర్వోన్నతుడైన వాని యొద్దకు తిరగరు. వారు అక్కరకు రాని విల్లువలే ఉన్నారు. వారి అధిపతులు తాము పలికిన గర్వపు మాటలలో చిక్కుబడి కత్తిపాలగుదురు. చూసారండి, అక్కడ ఏం రాయబడింది? వారు తిరుగుతూ ఉంటారంట. తిరుగుతూనే ఉంటారు. ఎవరు తిరిగే గ్రూప్? ఎవరు ఈ తిరిగే గుంపు? ఎవరు? కయ్యూను సంతతి. కయ్యూను ఎవరు? దేశ దిమ్మరిగా తిరుగుతున్నాడు. చాలా మంది జీవితంలో ఈ మందిరము కాదని ఆ మందిరం, ఆ మందిరం కాదని ఇంకొక మందిరం, ఇంకొక మందిరం కాదని ఇంకొక మందిరం తిరుగుతూనే ఉంటారు. ఈ తిరిగే వాళ్ళ వలనే సంఘానికి ప్రమాదం. సంఘాలు మార్చి సంఘాలు తిరిగే వాళ్ళతోనే చాలా ప్రమాదం. సంఘానికి నష్టం. తాను చెడ్డ కోతి వనమంతా చెడిపేస్తుందంట. మందిరాలు మార్చే వారితోనే ప్రమాదకరం సంఘానికి. అందుకే దేవుని వాక్యం ఉంటుంది, వారు తిరుగుతారు కానీ ఎవరి వైపు తిరగరంట? దేవుని వైపు తిరగరంట. తిరగాల్సిన వాని వైపు తిరగరు. తిరగకూడని ప్రదేశాలన్నీ తిరుగుతూ ఉంటారు. వెళ్ళకూడని ప్రదేశాలన్నిటికీ వెళ్తూనే ఉంటారు. మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడుతూనే ఉంటారు. కానీ జీవం గల దేవుని వైపు మాత్రం తిరగరు. యెహోవా మందిర ఆవరణలో మీరు నాటబడిన వారై వర్ధిల్లుదురు. మీరు నాటబడాలి. జీవము గల దేవుని మందిరంలో నాటబడాలి. మీరు నాటబడకపోతే దారి తప్పి తిరుగుతున్న చుక్కల్లాగా, దారి తప్పి తిరుగుతున్న నక్షత్రాల్లాగా మీరు తిరిగి అలసిపోతారు. ఎఫ్రాయిము ఎలా ఉన్నాడంట? తిరుగుతూ ఉన్నాడంట, కానీ జీవము గల దేవుని వైపు తిరగడం లేదంట. అందుకని ఎలా మార్చబడ్డాడు? అక్కరకు రాని విల్లు, అక్కరకు రాని వ్యక్తిగా మార్చబడ్డాడు. అక్కరకు రాని విల్లుగా మార్చబడ్డాడు. దేవుని కుమారుడు, దేవుని కుమార్తె అని పేరు పెట్టుకునే జీవితంలో కూడా నువ్వు దేవుని వైపు తిరగకుండా మనుషుల కోసం, మనుషుల పరిస్థితుల కోసం, రాజకీయాల కోసం నువ్వు తిరుగుతూ ఉంటే చివరికి నువ్వు ఎలా మార్చబడతావు తెలుసా? ఎవరికి పనికిరాని ఒక విల్లు వలె నీ జీవితం దేవుడు మార్చేస్తాడు. ఎవరికి పనికిరావు, దేనికి పనికిరావు, ఎక్కడా పనికిరావు. కనుక నువ్వు పనికొచ్చే పాత్రగా ఉండాలి, కానీ పనికిరాని పాత్రగా, పనికిరాని విల్లు వలె నీ ఉండకూడదు. అంబుల పొదిలో బాణములు నింపుకొని శత్రువు యొక్క గుండెల్లో బాణము తెంచగలిగిన విల్లువలని ఉండాలి, బలమైన విల్లువలే. అంతేగాని ఎవరికి పనికిరాని విల్లులాగా ఉంటే ఏంటి ప్రయోజనం? కనుక నీ జీవితంలో శరీర సుఖం కోసం నువ్వు పరిగెడితే దాని యొక్క ప్రతిఫలం చాలా డేంజర్గా ఉంటుంది. కాలం గడిచే కొద్దీ దాని ప్రతిఫలాపేక్ష దాని యొక్క ప్రతిఫలం యొక్క మనం పొందుకోక మానం. సమయం ఉండగానే, ఆరోగ్యం ఉండగానే, క్షేమం ఉండగానే, అన్నీ మంచిగా ఉన్నప్పుడే జీవం గల దేవుని వైపు నువ్వు తిరుగు.
ఆయనను ఆశ్రయించు, ఆయన సన్నిధిలో ప్రార్థించు, ఆయన శరణుజొచ్చి ఆయన పాదాల చెంత ప్రణమిల్లి, ప్రభువా నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను, నా జీవిత నావకు చుక్కాను నీవై నడిపించు, నడవలసిన మార్గంలో చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నన్ను నడిపించు అని నువ్వు కోరుకుంటే దేవుడు నిన్ను నడిపిస్తాడు. నీకు ఇష్టమైన త్రోవలో నీకు వెళ్ళడం ఏమాత్రం కూడా ఆశీర్వాదము కాదు. ఎఫ్రాయిముని గురించి దేవుడు ఎంతగానో దుఃఖపడుతున్నాడు. చూడండి, హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. 10వ అధ్యాయం 7వ వచనం. షోమ్రోను నాశనమగును, దాని రాజు నీళ్లలో కొట్టుకొని పోవు నురగతో సమానమగును. దాని రాజులు నీళ్లతో కొట్టుకొని పోవు నురగతో సమానం. అనగా ఇప్పుడు ఎఫ్రాయిము కూడా ఎలా మార్చబడ్డాడు అంటే నురగలాగా మార్చబడ్డాడు. నీళ్లతో కొట్టుకొని పోవచ్చున్న నురగ వలె ఉన్నాడట. కారణం ఏమిటి? అనేకులకు మంచి సాక్ష్య జీవితాన్ని చేయవలసిన వాడు నీళ్లతో కొట్టుకొని పోవచ్చున్న నురగలాగా మార్చబడ్డాడు. ఎఫ్రాయిము జీవితం ఎంత దారుణంగా మార్చబడింది చూడండి. ఇంతగా ఎఫ్రాయిము దేవునికి విరోధముగా బ్రతుకుతున్నా దేవుడు మరలా ఒక ఛాన్స్ ఇస్తున్నాడు. దేవుడు మరలా మరొక బ్రతుకునిస్తున్నాడు. దేవుడు మరలా కరుణిస్తున్నాడు. దేవుడు మరలా అతనికి ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఏంటి ఆ అవకాశం అనంటే, ఇదిగో ఎఫ్రాయిము, నేను నిన్ను కరుణిస్తాను, నీవు నా వైపు తిరుగుము, నీవు నా వైపు తిరుగు ఎఫ్రాయిము, నేను నిన్ను కరుణించాలని ఆశ కలిగి ఉన్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. కారణం ఏంటయ్యా అంటే, కరుణ కలిగిన దేవుడు కనుక ఎఫ్రాయిము ఎడల మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు. దేవుడు నీ జీవితంలో కూడా అనేక అవకాశాలు నీకు ఇస్తూనే ఉన్నాడు. ఎన్ని అవకాశాలు ఇస్తున్నా ఇంకా ఆయన గాయాల వ్రేలి పెట్టి పొడిచి ఆయన ఇంకా గాయాలు రేపే వ్యక్తిగా నువ్వు ఉన్నావేమో, ఇంకా ఆయన మాటి మాటికి సిలువ వేసే దేశ ద్రోహుల వలె నువ్వు ఉన్నావేమో, నీ మనస్సును కఠినపరుచుకుంటున్నావేమో. దేవుని వాక్యం అంటుంది, హృదయమును కఠినపరుచుకున్నవాడు మరింత కీడులో పడిపోతాడట, మరింత కీడులో పడిపోతాడు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగానే నీ హృదయాన్ని కఠినపరుచుకొనక, ప్రభువా ఎఫ్రాయిము వలె నేనున్నానేమో, ఎఫ్రాయిము వలె నేను బ్రతుకుచున్నానేమో, నా బ్రతుకుతో నీవు మాట్లాడుతున్నావు, నాతోనే నువ్వు మాట్లాడుతున్నావు. మధ్యాహ్న సమయంలో నన్ను సరిచేసుకుంటాను ప్రభు అని నువ్వు దేవుని చేతికి అప్పగించుకోగలిగితే ప్రభు నిన్ను బట్టి సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎఫ్రాయిము కంటే ఈ నూతన నిబంధనలో ఎంతో 100 రెట్లు ఎఫ్రాయిము కంటే ఎక్కువైన వాడవు నీవు, ఎక్కువైన దానవు నీవు దేవుని దృష్టిలో. ఎఫ్రాయిము కంటే నేను అత్యధికంగా దేవుడు ప్రేమిస్తున్నాడు. ఎఫ్రాయిము కంటే కూడా నీ కొరకు ప్రభు కల్వారి శిలువలో తన ఆఖరి రక్తపు బొట్టును నీ కొరకు చిందించి రక్తమిచ్చి నిన్ను కొన్నాడు, నిన్ను తన సొత్తుగా మార్చుకున్నాడు. ఎఫ్రాయిము కంటే నేను ఎంతగా దేవుడు ప్రేమిస్తున్నాడు. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 21వ అధ్యాయము 13వ వాక్య భాగాన్ని చదువుకుందాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 21వ అధ్యాయము 13వ వాక్య భాగాన్ని చదువుకుందాం. అందుకు దావీదు, నేను మిక్కిలి ఇరుకులో చిక్కి ఉన్నాను, నేను మిక్కిలి ఇరుకులో చిక్కుకొని ఉన్నాను. యెహోవా మహాకృపగలవాడు, యెహోవా మహాకృపగలవాడు, నేను మనుషుల చేతిలో పడక ఆయన చేతిలోనే పడుదును గాక అని గాదుతో అనెను. చాలు. ఈ లేఖన భాగంలో దావీదు మహారాజు చెప్తున్నాడు, నేను మిక్కిలి ఇరుకులో పడి ఉన్నాను, చిక్కి ఉన్నాను, ఇరుకులో చిక్కుకొని ఉన్నాను అని మాట్లాడుతున్నాడు. ఎందుకు ఇరుకులో పడ్డాడు? దావీదు దేవునికి ఇష్టమైన మనుష్యుడు కదా, దావీదు మహారాజు దేవుని హృదయానుసారుడు కదా.
దేవుని చిత్తం ఎరిగిన వాడు కదా. దైవ చిత్తమంతా జరిగించే ఇటువంటి దావీదు ఎందుకు ఇరుకున పడ్డాడు? అయినా అంటున్నాడు, ఆయన మహాకృపగలవాడు. ఫోన్ సైలెన్స్ లో పెట్టాలి. మహాకృపగలవాడు. ఇందాక ఎఫ్రాయిముతో అంటున్నాడు, తప్పక కరుణిస్తాను. కరుణ కలిగిన దేవుడు ఆయన. ఇక్కడ ఏమన్నాడంటే, దావీదు మహారాజు మహాకృపగలవాడు. ఆయన ఎటువంటి వాడంటే ఆయన మహాకృపగలవాడు. ఆయన నన్ను విడిపిస్తాడు. మనుషుల చేతిలో పడక ఆయన చేతిలో నేను పడుదును అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కారణం ఏమిటయ్యా అంటే, దావీదు ఒక చిన్న తప్పు చేశాడు. ఏంటి ఆ తప్పు అని మనం గమనించినట్లయితే, సంతానము జనమును జనసంచారం అంతా చేసి రాజ్యం అంతా సంచరించి జనాభా లెక్క ఎంతో తేల్చమని పంపించాడు. అప్పుడుగా దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు ఈ విధంగా చేయకూడదు, నువ్వు ఈ విధంగా జనాభా లెక్క వేయకూడదు, ఇది దేవునికి అనుకూలమైనది కాదు, ప్రతికూలమైనది అని దేవుడు తెలియచేస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క దావీదు జనాభా లెక్క వేయించాడు. అది దేవునికి ఇష్టం లేదు. మీరు ఆ అధ్యాయం అంతా ఇంటికి వెళ్ళి చదువుకున్న తర్వాత మీకు అర్థమవుతుంది. ఎంతమంది కత్తి చేత పట్టగలిగిన వారు, యుద్ధం చేయగలిగిన వారు ఉన్నారు మన దేశంలో, ఎంతమంది యుద్ధ ప్రావీణ్యత కలిగిన వారు ఉన్నారు, ఎంతమంది యుద్ధ నేర్పరితనం కలిగిన వారు ఉన్నారు అని పరిశీలన చేయడానికి లెక్కలు వేయించాడు దావీదు. అది దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. చూడండి, కొన్నిసార్లు మనం ఏదైనా ఒక పని చెప్పామనుకోండి, ఇస్త్రాకులు ఎత్తమంటే ఏం చేయాలి? ఇస్త్రాకులు మాత్రమే ఎత్తాలి, జనాభా లెక్క వేయకూడదు. ఇప్పుడు దావీదుని దేవుడు రాజ్య పరిపాలన చేయమంటే దావీదు ఏం చేస్తున్నాడు? జనాభా ఎంత ఉందో లెక్క పెడుతున్నాడు. జనాభా ఎంత ఉందో లెక్క పెడుతున్నాడు. కొంతమందికి లెక్కలు కావాలి. ఏం కావాలి? లెక్కలు. దానికి ఎంత ఖర్చు పెట్టావు, దీనికి ఎంత ఖర్చు పెట్టావు, అది ఎక్కడికి వెళ్ళిపోయింది, ఈ లెక్క ఏంటి తేలలేదేంటి, ఇటువంటి లెక్కలు కావాలి చాలామంది జీవితంలో. దావీదు కూడా అలా లెక్కించడం వలన దేవుని కోపం రగులుకొని దావీదు మీదకి వచ్చింది. ఇదిగో, నువ్వు పాపం చేశావు కాబట్టి దేవునికి విరోధంగా నీ మీదకు శిక్ష విధించబడింది. 3 శిక్షలు అమల్లో ఉన్నాయి. ఎన్ని శిక్షలు? అందరూ చెప్పాలి. ఎన్ని శిక్షలు? 3 శిక్షలు. ఎన్ని తప్పు చేశాడు? ఒక తప్పే. ఒక తప్పుకు దేవుడు ఇచ్చిన శిక్షలన్నీ 3. ఇప్పుడు ఈ 3 శిక్షల్లో ఏది కోరుకుంటావో కోరుకో, ఏ శిక్ష నీకు అమలు చేయమంటావో నువ్వు కోరుకో అని దేవుడు దావీదుతో చెప్పినప్పుడు, అప్పుడు ఆ శిక్షను తప్పించుకోవడానికి దావీదు ఇలా అంటున్నాడు, అయ్యో నేను ఇప్పుడు ఇరుకున పడ్డాను అంటున్నాడు. చూడండి, ఉద్యోగంలో కూడా చాలామంది చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటారు. ఉద్యోగంలో లేదా పనిచేసే స్థలంలో అప్పుడు యజమానుడు అంటాడు, ఇదిగో నువ్వు తప్పు చేసావు కాబట్టి ఈ తప్పుకు శిక్ష ఏంటంటే 3 నెలల పాటు నీకు రూపాయి జీతం ఇవ్వను. నీకు ₹1 కూడా జీతం ఇవ్వను. 3 నెలల తర్వాత మరలా నీకు జీతం ఇస్తా. అది కూడా 3 నెలల జీతం కలిపి ఇవ్వడం కాదు. ఈ 3 నెలలు నీకు జీతమే ఉండదు. 3 నెలల తర్వాత మరలా నీ శాలరీ నీకు ఇస్తాను యథావిధిగా ప్రతి నెల ఇచ్చేటట్లుగా. నువ్వు చేసిన తప్పిది. రెండవ శిక్ష ఏంటంటే, ఈ 3 నెలల జీతం తీసుకొని, లేదా నాకు ఉద్యోగం వద్దని నువ్వు ఉద్యోగం విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. ఒకటి ఉద్యోగం కావాలా, లేదా 3 నెలలు ఉద్యోగంలో జీతం లేకుండా పని చేస్తావా, 3 నెలల తర్వాత నువ్వు కంటిన్యూ అవుతావు అని చెప్పినట్లుగా దేవుడు కూడా 3 ఆప్షన్స్ ఇస్తున్నాడు దావీదు మహారాజుకి. దేవునికి స్తోత్రం. అప్పుడు దావీదు చిక్కు సమస్యల నుండి ప్రభువు విడిపించగలిగిన వాడు గనుక, దేవుడే విడిపిస్తాడని దావీదులకు తెలుసు కనుక దావీదు మహారాజు అంటున్నాడు, నీవు మహాకృప గలవాడు అంటున్నాడు. 21వ అధ్యాయము 15వ వచనం చదవండి ఆ మాట. 21:15.
యెరూషలేమును నాశనము చేయుటకై దేవుడు ఒక దూతను పంపెను. అతడు నాశనము చేయబోచుండగా యెహోవా చూచి ఆ చేటు విషయమై సంతాపముంది నాశనము చేయు దూతతో చాలును ఇప్పుడు నీ చెయ్యి ఆపమని సెలవీయగా ఆ దూత యెబూసీయుడైన ఒర్నాను కళ్ళము నొద్ద నిలిచెను. చాలు. ఇప్పుడు నిర్ణయం తీసుకునే విషయంలో ఇరుకుని పడ్డాడు కదా. ఏ నిర్ణయం త్వరగా తీసుకోలేకపోతున్నాడు. ఒకటేమో తనకు శిక్ష, తన మీదకు శిక్ష రావడం. రెండవ శిక్ష తన కుటుంబం మీదకు శిక్ష. మూడవ శిక్ష ఏంటంటే తన ప్రజల మీదకు శిక్ష. ఈ మూడు శిక్షలు ఏదో ఒకటి దావీదు అంగీకరించాలి. కానీ దావీదు ఆలస్యం చేస్తున్నప్పటికీ దేవుని దూత దిగిరానే వచ్చింది. దిగిరానే వచ్చి ఏం చేస్తూ ఉంది? ఆ పాళెములో సంహారం చేయడం అంటే నరకడం ప్రారంభించింది. దూత కత్తి తీసుకొని సంహరించడం ప్రారంభించింది. ఆ సంహార దూత సంహరిస్తూ ఉన్నప్పుడు అక్కడ నాశనం జరుగుతూ ఉండగా దావీదు అది చూసి బాధపడుతున్నాడు. దేవుడు కూడా దాన్ని చూసి బాధపడుతూ ఉన్నాడు. అయితే దావీదు ఒక మనసులో ఒక నిర్ణయం తీసుకున్నాడు. దేవుని చేతిలో పడుట ప్రయోజనం. నేను మనుషుల చేతిలో పడుట కంటే దేవుని చేతిలో పడడం నాకెంతో లాభం అనుకొని నేను చేసిన శిక్ష ప్రతిఫలముగా మనుషుల చేతిలో శిక్ష అనుభవించను, నేను నా దేవుని చేతిలోని శిక్ష అనుభవిస్తా నిర్ణయం తీసుకున్నాడు. వెంటనే దేవుడు అంటున్నాడు, నాశనం చేస్తున్న సంహార దూతతో అంటున్నాడు, నాశనం చేసే సంహారమా, ఇంకా చాలు, ఇంకా చాలు, ఇక ఆపు అని దేవుడు మాట్లాడుతూ సంహార దూతను గద్దించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను దేవుడు ఎఫ్రాయిము వలె అభివృద్ధి పరిచి ఒక ఉన్నతమైన రెండంతల ఆశీర్వాదంతో నింపాలని దేవుడు చూస్తూ ఉంటే నువ్వేమో చిన్న చిన్న పొరపాట్లు తప్పిదాలు చేసి దేవుని శిక్ష నీ జీవితానికి, దేవుని శిక్ష నీ కుటుంబానికి, దేవుని శిక్ష నీ బిడ్డల మీదకి తెచ్చుకుంటున్నావు, కొని తెచ్చుకుంటున్నావు. శిక్షను ఏం చేస్తున్నావు? ఊరికనే కొని తెచ్చుకుంటున్నావు. చేసిన తప్పిదములను బట్టి, అపరాధములను బట్టి, దోషమును బట్టి, పాపమును బట్టి, అవిధేయతను బట్టి. కనుక నీ జీవితం ఒక చక్కని యథార్థత, నీతి కలిగి నువ్వు ప్రవర్తించి నడుచుకోగలిగితే దేవుడు నిన్ను అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు. దేవుని వాక్యం ఉంటుంది, దీనులను పెంట కుప్ప మీద నుండి లేవనెత్తి అధికారులతో కూడా కూర్చుని పెడతాడట ఆయన. నిన్ను ఉన్నత స్థలములపై నిలపాలని ప్రభు ఆశపడుతూ ఉంటే నువ్వేమో చిన్న చిన్న వాటికి అమ్ముడిపోయి, చిన్న చిన్న ఆశలకు, కోరికలకు అమ్ముడిపోతున్నావు. చిన్న చిన్న శరీర కోరికలకు, క్షణిక కాలం ఉండే, క్షణమాత్రం ఉండే తుచ్చమైన కామాభిలాషలకు, మరి ముఖ్యంగా కామాభిలాషలకు అమ్ముడిపోతూ ఉన్నారు ప్రజలు నేటి దినాల్లో. కామం ప్రజలను కళ్ళకు పట్టి పాపము ఎలా త్రాగుతున్నారంటే నీళ్లు త్రాగినట్లుగా పాపాన్ని త్రాగుతున్నారు ప్రజలు నేటి దినాన. పాపం నీరు త్రాగినట్లుగా త్రాగుతున్నారు. జాగ్రత్త, దేవుడు తీర్పు తీర్చగా మానడు. దేవుని ఆయుధం ఏంటి తెలుసునా? సృష్టి దేవుని ఆయుధం, సృష్టి దేవుని ఆయుధం. మరలా దేవుడు కన్నెర్ర చేసి సృష్టి మీదకి ఏదైనా ఒక ఉపద్రవం పంపిస్తే మనుషులందరూ కూడా చెట్టు నుండి ఆకులు రాలినట్లుగా రాలిపోవలసిందే. భూమి మీద నేల పీనుగులు పడి సావలసిందే. పీనుగు ఎత్తడానికి కూడా దగ్గరికి రాని పరిస్థితి చూసాం కదా. కరోనా టైంలో, లాక్డౌన్ టైంలో పీనుగులు ఎత్తడానికి కూడా ప్రజలు భయపడిపోయారు. అది దేవుని చిన్న శాంపిల్ మాత్రమే. ఇంకా నీ గుండెలో దేవుని భయము లేకుండా విచ్చలవిడితనానికి నువ్వు అమ్ముడిపోతూ, విచ్చలవిడితనంగా నువ్వు జీవిస్తూ, విచ్చలవిడితనంగా నువ్వు తిరుగుతూ, విచ్చలవిడితనంగా నువ్వు చూడరాని దృశ్యాలు చూస్తూ మాట్లాడుతూ నువ్వు జీవిస్తున్నట్లయితే దేవుని తీర్పు నీ మీదకి రాక మానదు, నీ కుటుంబం మీదకి రాక మానదు. దాని నుండి ఎవ్వడు నుండి తప్పించలేడు. భూలోకంలో బ్రతికినంత కాలం దేవుని శిక్ష అనుభవించాలి. మరణించిన తర్వాత నిత్య నరకాగ్నిలో ఈ యొక్క ఆత్మ అగ్ని ఆరదు, పురుగు చావదు. నిత్య నరకాగ్నిలో యుగాయుగములు
అంతము లేని కాలంలో నువ్వు కాలిపోవలసిందే. దానికంటే దేవుని సన్నిధిలో నువ్వు భయభక్తులు కలిగి బ్రతికితే ఇహమందును పరమందును దేవుడు నీకు దీవెన ఆశీర్వాదములు కలిగ చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభువు నీతో సెలవిస్తున్న మాట తెలిసిన కృప 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 నీకు ప్రభు కృప చూపిస్తూ ఉన్నాడు, కృప చూపిస్తూ ఉన్నాడు. ఆయన ఉన్నతమైన కృప నీకు కలుగ చేస్తూ ఉన్నాడు. కృపలో ఉన్న అనుభవాలు ఏమిటంటే, ఎవరికి దేవుని కృప తోడుగా ఉంటుందో ఆ కృప వారి జీవితాలను ఆశీర్వాదకరంగా మారుస్తుంది, శాపం నుండి విడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సొదొమ గొమొర్ర పట్టణాలు అగ్ని చేత కాల్చబడుతున్నాయి. సొదొమ గొమొర్ర పట్టణాలను దేవుడు అగ్ని చేత కాల్చబోతున్నాడు. కాల్చబోయే ముందు ఎందుకు దేవుడు వాటిని కాల్చాలనుకున్నాడంటే, వాటి పాపము గొప్పదైపోయింది, వాటి నాశనం దేవుని చెంతకు చేరింది, వారి పాపం పండింది, వారి అవినీతి, వారి అక్రమం, వారి దోషం దేవుని సన్నిధికి చేరింది. అంత ఘోరముగా వారు తయారయ్యారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు, సొదొమ గొమొర్ర ప్రజలు. వాయా వరుసలు తప్పి, క్రమము తప్పి, పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు అవాంఛనీయమైన సంఘటనలు చేయొచ్చు, దుర్మార్గమైన పనులు చేయొచ్చు. వాయా వరుసలు తప్పి అక్రమంలో మునిగిపోయారు సొదొమ గొమొర్ర ప్రజలు. నేటి దినాల్లో కూడా కన్ను మిన్ను కానకుండా ఇష్టం వచ్చినట్లుగా తల్లెవరో చెల్లెవరో పిల్లెవరో అక్కెవరో తమ్ముడెవరో చెల్లెవరో తెలియకుండా తల్లెవరో మాట్లాడుతున్న మాటలకు నోటికి హద్దు ఉండాలి. హద్దు లేకపోతే దేవుడు హద్దు పెడతాడు. జాగ్రత్త, దేవుడు హద్దు పెడతాడు. ఒక సహోదరి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేది ఒక ఊర్లో, ఇష్టం వచ్చినట్లుగా. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఆమె నోటికి భయపడేవారు, ఆమె నోటికి భయపడేవారు. అంత గయ్యాళి, అంత గయ్యాళి. నోరు తెరిసిందంటే ఏం తిడుతుందో, ఏ మాటలు ఆమె నోటి నుండి వస్తాయో తెలియదు. పచ్చి బూతులే, వల్గర్ లాంగ్వేజ్, అంత భయంకరంగా పచ్చిగా తిడుతుంది. ఆమె నోటికి భయపడి ప్రజలు మౌనంగా ఉండేవాళ్ళు. ఒక రోజున దేవుడు చూశాడు. మరి ఏ తల్లి దేవునికి మొరపెట్టిందో, ఆ మొర దేవుని సన్నిధికి చేరిందో, ఆమె పాపం పండిందో, మొత్తం మీద రోడ్డు మీద వెళతా అట్టిపండు తొక్క మీద కాలేసింది చూడకుండా. జర్ర డామును పడి ముందుకు పట్టం పడి వెనకబడాల్సింది పోయి ముందుకు పడింది. మూతిపళ్ళు మొత్తం రాలిపోయింది. ఈ పెదాలు, ఈ యొక్క నాలుక కొరుక్కొని ఈ పెదమంతా కూడా మొత్తం కట్ అయిపోయింది. నాలుక సగానికి కట్ అయింది. ఇక జీవితకాలం అంతా జ్యూసులు తాగుతూ మౌనంగా ఉండటమే. ఏం తాగుతా? జ్యూసులు. ప్రతిదీ మిక్సీకి వేసుకొని చిన్న అంత గ్లాసు జ్యూస్ తాగడం, కొంచెంగా గొంతులో మింగటమే. అట నోరు తెరిచి గొంతులో ఎత్తే అని మింగటం తప్ప నవలడం లేదు. నోరు తెరిచి గట్టిగా మాట్లాడేది లేదు. ఇక జాగ్రత్త, దేవుడు అట్లాంటి దెబ్బ కొట్టే వరకు తెచ్చుకోవద్దు. దేవుడు దెబ్బ కొట్టే వరకు ఏ మనుషుడు తెచ్చుకోకూడదు, మంచిది. పరిస్థితులు హద్దు మీరినప్పుడు దేవుని చేతిలో పడుట బైబిల్లో రాయబడింది. దేవుని చేతిలో పడుట బహు భయంకరమట. కనుక దేవుడు నీ విషయంలో జోక్యం తెచ్చుకునే వరకు నువ్వు స్థితి రానివ్వకూడదు. ఈ సొదొమ గొమొర్ర ప్రజల పాపం కూడా దేవుని దృష్టికి ఘోరమైనదిగా మార్చబడింది. దేవుడు దిగి వచ్చాడు. అయితే తను చేయబోనది ముందుగా మహాకృప కలిగిన వాడు కదా, తన దాసుడైన అబ్రహామునకు తెలియజేశాడు. అప్పుడు అబ్రహాం ఏం చేస్తున్నాడు? మొరపెడుతున్నాడు దేవుని సన్నిధిలో, ప్రభువా, ఆ దేశంలో 40 మంది ఉంటే కాపాడవా, 30 మంది ఉంటే కాపాడవా, 20 మంది ఉంటే కాపాడవా, 10 మంది ఉంటే కాపాడవా అని దేవునితో పోరాడుతూ విజ్ఞాపన చేస్తున్నాడు. కారణం ఏమిటంటే, అబ్రహామునకు తెలుసు. ఏం తెలుసు? ఆయన కనికర స్వరూపుడన్న సంగతి తెలుసు. హల్లెలూయా. ఆయన వాత్సల్య పూర్ణుడన్న సంగతి తెలుసు. ఆయన మహా గొప్ప కనికరం కలిగిన వాడు, వాత్సల్యత కలిగిన వాడు, కరుణ చూపగలిగిన వాడని అబ్రహామునకు తెలుసు. అందుకు అబ్రహాము
దేవుని సన్నిధిలో అన్ని సార్లు అడుగుతూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, తర్వాత దేవుడు వెళ్ళిపోయాడు. అబ్రహామును బట్టి ఆ ఊరిలో లోతు అనేవాడు ఉన్నాడు. 19వ అధ్యాయం, ఆదికాండం 19వ అధ్యాయం 16వ వచనం రాయబడింది. ఆ లోతుని బయటికి రా, నిన్ను విడిపిస్తామని దేవదూతలు మాట్లాడుతూ ఉంటే ఆయన ఇంకా తడువు చేస్తున్నాడు. అందులోంచి రాకుండా అక్కడే ఇంకా ఎందుకో తడువు చేస్తూ ఉన్నాడు. ఏ పరిస్థితులు బట్టి తడువు చేస్తున్నాడో తెలియదు మనకి. తడువు చేస్తూ ఉంటే దేవదూతలు అతని మీద కనికరపడి అతని చేయి పట్టుకొని వెలుపలకు తీసుకొచ్చారని చూడండి. 19వ అధ్యాయం 16వ వచనం, ఆదికాండం 19వ అధ్యాయం 16వ వచనం. త్వరగా అతడు తడువు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషుడు అతని భార్య చేతిని అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలకు తీసుకొని వచ్చి. చాలు చూడండి, అక్కడ దేవుడు ఏం చూపిస్తున్నాడు వారి మీద? కనికరం. అంతగా ప్రమాదం ముంచుకొస్తున్నా ఇంకా తడువు చేస్తూ ఉంటే విడిచిపెట్టేయచ్చు. దేవుడు విడిచిపెట్టేయచ్చు. ఎఫ్రాయిము అంత చేస్తున్నా దేవుడు ఇంకా ఎఫ్రాయిముతో ఏమంటున్నాడు? తప్పక కరుణిస్తానంటున్నాడు. దావీదు తప్పు చేశాడు, 3 ఛాన్సులు ఇచ్చాడు, 3 శిక్షలే. అయినా దేవుడు దావీదు ఎడల ఏం చూపిస్తున్నాడు? మహాకృప చూపుతున్నాడు. అబ్రహాము దేవుని సన్నిధిలో కనికరా స్వరూపుడని, కనికర పడతాడేమోనని ఒకటే ప్రాధాన్యపడి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన కనికరపడి లోతును విడిపించాలని ప్రయత్నం చేస్తే లోతు తడువు చేస్తున్నాడు. చూడండి, దేవుని ఎలా విసిగిస్తారో కొందరు. ఇదే మాదిరిగా విసిగిస్తూ ఉంటారు. అయినా ఆయన కనికరం చూపిస్తుంటాడు, అయినా ప్రేమిస్తుంటాడు, అయినా కరుణ చూపిస్తుంటాడు, అయినా వాత్సల్యం చూపిస్తూ ఉంటాడు, అయినా దయ చూపిస్తూ ఉంటాడు, అయినా ప్రేమిస్తూనే ఉంటాడు. ఇంకా ప్రేమ వారికి ఎలా మారుతుందంటే చులకనగా అయిపోతూ ఉంటుంది. ఇక్కడ లోతు కూడా అలా చేస్తూ ఉంటే దేవుని దూతలు యెహోవా కనికరపడి వాళ్ళని వెలుపలికి తీసుకుని వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం కూడా ఏం చేయాలి? మన పిల్లలు సాతాను చేతిలో పడిపోకుండా, అపవాది ఉచ్చులో పడిపోకుండా, మన కుటుంబంలో ఎవరైనా అపవాది ఉచ్చులో పడి నాశనం కాకుండా మనం ఏం చేయాలి? అబ్రహాము వలె వారి కోసం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రభువా నా బిడ్డను కనికరించు, ప్రభువా నా కుమార్తెను కనికరించు, ప్రభువా నా కుమారుని కనికరించు, ప్రభువా నా భార్యను కనికరించు, ప్రభువా నా భర్తను కనికరించు, తండ్రి మా అత్తమామలను కనికరించు, వారికి తెలియదయ్యా, నా కోడల్ని కనికరించయ్యా, నా అల్లుడిని కనికరించు. నువ్వేం చేయాలి? దేవుని సన్నిధిలో వారి నిమిత్తమే విజ్ఞాపన చేయాలి. విజ్ఞాపన చేస్తే దేవుడు కనికరము చూపించి లోతును బయటికి లాగినట్లుగా దేవుడు నీ ప్రార్థన విని, అబ్రహాము ప్రార్థన విని లోతును బయటికి లాగినట్లుగా కనికరపడి నీ ప్రార్థన విని కనికరం గల దేవుడు కనికరంతో వారిని బయటికి లాగుతాడు. అయితే నీ విజ్ఞాపన చేయడం మానకూడదు. ఎందుకని? ఆయన కనికరము గల దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మరొక విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను. ఆయన దేవుడు ఎవరయ్యా అంటే కటాక్షము చూపించేవాడు అంటే. చివరికి ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఆయన ఎవరంట? కటాక్షము చూపించే దేవుడు. ఆయన మన ప్రార్థనలన్నీ కూడా ఆలకించేవాడు, మనకు కటాక్షము కురిపించేవాడు, మన మీద కనికరపడేవాడు, మన మీద తన యొక్క కటాక్షమును కురిపించే దేవుడు ఆయన. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం. రెండవ అధ్యాయం 18వ వచనం దానియేలు గ్రంథం. చదవాలి త్వరగా. తానును తన స్నేహితులను బబులోనులో తగిన జ్ఞానులతో కూడా నశింపకుండానట్లు ఆ కళ యొక్క మర్మ విషయములో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. చాలు. ఇక్కడ ఒక భయంకరమైనటువంటి శ్రమ రాజుగారి ద్వారా వచ్చింది. అయితే షడ్రక్ మెషక్ అబేద్నెగో ఈ యొక్క దానియేలును
రాజు పిలిపించి, మీరు రేపు ఉదయం కల్లా కలభావం చెప్పాలి, కళ చెప్పాలి, కలభావం కూడా చెప్పాలి. ఏంటంట, కళ చెప్తే ఎవరైనా కలభావం చెప్తారు, కానీ రాజు కలగన్నాడు, కళ మర్చిపోయాడు, కలభావాన్ని కూడా మర్చిపోయాడు. ఇప్పుడు అందరిని అడిగితే ఎవరు చెప్పలేకపోతా ఉంటే దానియేలుని పిలిపించారు. దానియేలు అంతకు ముందే కలభావాన్ని చెప్పాడు కనుక ఆ సంఘటన ఒక అతను గుర్తు చేసుకొని రాజు చెవిని వేస్తే రాజు పిలిపించి, రేపు కల్లా మాకు ఈ యొక్క విషయం చెప్పాలి, తెలియచేయాలి అని పంపించాడు. ఆ సంఘటన అంతా ఇప్పుడు వివరించడానికి సమయం లేదు. కానీ అయితే దానియేలు తన స్నేహితులు ముగ్గురు కలిసి రాత్రంతా ప్రార్థన చేస్తున్నారు. ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? అక్కడ రాయబడింది, దేవుని కటాక్షము, పరలోకమందున్న దేవుని కటాక్షము పొందు నిమిత్తము ఆ మర్మము విషయమై, ఆ కళ యొక్క మర్మం విషయమై, ఆ కళభావం విషయమై దేవుడు మనకు కరుణ చూపిస్తే, కటాక్షము చూపిస్తేనే మనము ఈ సమస్య నుండి బయటపడగలం. కనుక ఆయన కటాక్షము చూపించేవాడు కనుక కటాక్షము చూపించినట్లుగా ప్రార్థన చేద్దామని రాజాది రాజైన దేవుని సన్నిధిలో వారు రాత్రంతా ప్రార్థన చేశారు. ఇప్పుడు చెప్పండి, రాత్రంతా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు నీకేం చూపిస్తాడు? తన కటాక్షం నీపై కురిపిస్తాడు, తన కరుణ నీపై కురిపిస్తాడు, తన వాత్సల్యం నీపై కురిపిస్తాడు, తన ప్రేమ నీపై కురిపిస్తాడు, తన యొక్క మహాకృప నీపై కురిపిస్తాడు. కనుక రాజు దగ్గర నువ్వు కటాక్షం పొందినట్లుగా, రాజు ఎదురు నువ్వు కృప పొందినట్లుగా రాజాది రాజైన ప్రభు దగ్గరకు నువ్వు చేరి ప్రార్థన చేయడం నీకెంతో ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. టూకీగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్న సమయం లేదు కనుక విలాప వాక్యములు 3, 21, 22, 23 విలాప వాక్యములు త్వరగా చదవాలి. మూడవ అధ్యాయము 21, 22, 23 వచ్చినాడు. నేను దీనిని జ్ఞాపకం చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. యెహోవా కృపగలవాడు, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది, ఆయన వాత్సల్యము ఎడతెగక నిలుచుచున్నది. గనుక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. ఆయన ఇంకేం పుడుతుందంట? ఏం పుడుతుందంట? వాత్సల్యం పుడుతుందంట. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యం పుడుతూ ఉంది. ఎందుకని? ఆయన మహా కృపగలవాడు, వాత్సల్యత కలుగుతూ ఉందంట, అనుదినము కలుగుతుందంట. నిత్యమైన వాత్సల్యముతో మన పాపములను ఆయన తుడిచివేస్తున్నాడు. అలాగే నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనం. ఆయన కృపగలవాడు, ఆయన వాత్సల్యం చూపిస్తున్నాడు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనంలో, నీ కృపా సంపత్తిని బట్టి వారి రక్షకులను దయచేసితివి అని రాయబడింది. ఈ లేఖన భాగములో నీ కృపా సంపత్తి, ఆయన ఎవరట? కృపా సంపత్తి అంటే కృపను ఉత్పత్తి చేయవాడు. కృప ఆయనలో నుండి ఉత్పత్తి అవుతా ఉంది. కృపా సంపన్నుడు. ఒకసారి కృప చూపించేవాడు కాదు, తరతరములకు తరగని కృప చూపించేవాడు, తరతరములకు తరగని వాత్సల్యమును చూపించేవాడు. ఆయన కృపా సంపత్తి. 123వ కీర్తన 2వ వచనం. 123వ కీర్తన 2వ వచనం. దాసుని కన్నులు తన యజమాని చేతి తట్టు చూసినట్లు, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టు చూసినట్లు, మనలను కరుణించే దేవుని ఎదుట, మన ఎడల కనికరము చూపే దేవుని ఎదుట
మన కన్నులు ఆయన తట్టు చూచూ ఉండవలనట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన మనల్ని కరుణించాలి. ఆయన మనలను కరుణించాలి. మన సమస్యలలో ఆయన కరుణ వాత్సల్యం మన మీదకి దిగి రావాలి. ఎట్లా చూడాలి దేవుని వైపు? మనం దాసురాలి కన్నులు తన యజమానురాలి చేతి తట్టు చూసినట్లు, దాసుని కన్నులు తన యజమాని చేతి తట్టు చూసినట్లు మన కన్నులు దేవుని వైపు చూస్తూ ఉండాలి. మనుషుల వైపు కాడును చూడడం. మనుషులు నీకేమీ చేయలేరు, మనుషులు నీ మీద సింపతి చూపించగలరు అంతే, కానీ నీకే విధమైన సహాయం చేయలేరు, చేయనుగాక చేయలేరు. దేవుడు సహాయం చేయనిదే నీకు ఎక్కడి నుండి మనుషులు సహాయం చేయగలరు? కనుక దేవుడే నీకేదైనా ఇవ్వాలి, దేవుడే నీ స్థితిగతులను కరుణించాలి, దేవుడే నీ ఎడల కటాక్షము చూపించాలి, దేవుడే నిన్ను స్వస్థపరచాలి. ఒక మాట చెప్పునా, నువ్వు దేవునికి కోపం పుట్టిస్తే దేవుడు నిన్ను ఎక్కడికి పంపిస్తాడు తెలిసిన? డాక్టర్ దగ్గరికి పంపిస్తాడంట. ఎక్కడికి? డాక్టర్ దగ్గరికి. దేవుని కోపం పుట్టిస్తే చూడండి, దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు. తిన్నగా నిన్ను నరకానికి పంపించవచ్చు, కానీ అలా కాదు. చిన్న శిక్ష, చిన్న రోగం, చిన్న సమస్య, చిన్న వ్యాధి నీ శరీరంలో పుట్టించి డాక్టర్ దగ్గర పంపిస్తాడు. దేవుని కోపం పుట్టిస్తే డాక్టర్ దగ్గర పంపిస్తాడు నిన్ను. డాక్టర్ కోపం పుట్టించావు అనుకో, దేవుడి దగ్గర పంపిస్తాడు. అర్థమైందండి? దేవుని కోపం పుట్టిస్తే డాక్టర్ దగ్గర పంపిస్తాడు, డాక్టర్ కోపం పుట్టిస్తే మరలా తిరిగి దేవుడి దగ్గర పంపిస్తాడు. అందుకే మనం ఇద్దరితో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరెవరితో? దేవుడితో, డాక్టర్తో. హల్లెలూయా. డాక్టర్కి కానీ దేవునికి కానీ మనం కోపము పుట్టించకూడదు. చాలా జాగ్రత్తగా మనం అడుగులు వేయాలి. ఆరోగ్యంగా ఉన్నామంటే దేవుని కృప, ఏ రోగం లేకుండా ఉన్నామంటే ఇంకా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని అర్థం. రోగం కలిగిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, రోగం లేని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కొంచెం వయసులో ఉన్న వాళ్ళు కూడా పాపం చేస్తుంటారు కదా, వాళ్ళకు కూడా ఇప్పుడు ఏ రోగం ఉండదు. తొండ ముదిరి ఊసర వెళ్ళి అవ్వాలిగా, అప్పుడు పాపం పండాలిగా, ఆ పాపం యొక్క ఫలం గర్భంలో కడుపులో రావాలిగా, అప్పుడు కదా ఆ చేదైన అనుభవాన్ని అనుభవించేది. కనుక దేవుని వాక్యం అంటుంది, ఆయన మహాకృప కలిగిన వాడు, వాత్సల్యం కలిగిన వాడు, కనికరం కలిగిన వాడు. ఆయన ప్రేమ, ఆయన కరుణ, ఆయన వాత్సల్యం, ఆయన యొక్క కృప, ఆయన మహా కృపా సంపత్తి గలవాడు. కనుక నిన్ను కనికరముతో ప్రేమిస్తూ ఉండగానే ఆ కనికరాన్ని నువ్వు నీరు కార్చొద్దు, ఆ ప్రేమ నువ్వు పెడచెవిని పెట్టద్దు. ఆయన నీ ఎడల కలిగినటువంటి ఆ గొప్ప కరుణ ఎఫ్రాయిము వలె నీవు ఆయనను దుఃఖింప చేయవద్దు. ఎఫ్రాయిమును చూసి దేవుడు ఎంతగా దుఃఖపడుతున్నాడో మనం చూసాం. ఎఫ్రాయిము గురించి దేవుడు ఎంత బాధపడుతున్నాడో మనం చూసాం. ఎఫ్రాయిము ఎలా మార్చబడ్డాడో మనం చూస్తున్నాం. అంతగా ప్రేమిస్తే ఎఫ్రాయిము దేవుని ప్రేమను గుర్తించలేని వాడిగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి. తలలు వంచి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభు చేతులకు నువ్వు సమర్పించుకొని, ప్రభువా నేను ఎఫ్రాయిము వలె ఉండకూడదయ్యా, నీ సన్నిధిలో నీ ఇష్టము నెరవేర్చేవాడిగా ఉండాలి. నీ కొరకు సాక్షిగా నేను బ్రతకాలయ్యా, నీ ఇష్టమంతా నేను నెరవేర్చాలయ్యా అని ప్రభు సన్నిధిలో అందరూ ప్రార్థన చేసుకోండి. ఎఫ్రాయిమును అంతగా దేవుడు ప్రేమించిన ఎఫ్రాయిమును రెండంతలుగా దేవుడు ఆశీర్వదించాడు. ఎఫ్రాయిముకు దేవుడు నరక నేర్పించాడు. ఎఫ్రాయిమును దేవుడు కౌగలించుకున్నాడు. ఎఫ్రాయిమును దేవుడు స్వస్థపరిచాడు. అయినా ఎఫ్రాయిము దేవునికి ఇష్టం లేని జీవితాన్ని చేస్తూ తన సొంత మార్గాల్లో వెళ్ళిపోతున్నాడు. ఎవడును తిప్పివేయలేని అప్పమోలే ఎఫ్రాయిము మార్చబడ్డాడు. ఒక ప్రక్క కాల్చబడి మరొక ప్రక్క కాల్చబడి అప్పము వలె ఎఫ్రాయిము ఉన్నాడు. నీ జీవితంలో కూడా అంతరంగంలో కాల్చబడకుండా బాహ్య సంబంధమైన భక్తి నువ్వు చేస్తున్నట్లయితే నిష్ప్రయోజనం. అయినా దేవుడు నీకు మరొక ఛాన్స్ ఇస్తూ ఉండగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి మీ జీవితాలు ప్రభు చేతికి అప్పగించుకొని, ప్రభువా నువ్వు కరుణ వాత్సల్యత కలిగిన దేవుడవు నాయన, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. దైవ సేవకులు మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉండగా అందరూ ప్రార్థనలో ఏకీభవించండి.